కేసీఆర్ కు తెలియకుండా కాళేశ్వరం అవినీతి జరగలేదని కవిత చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరు అవినీతి చేశారో సీబీఐకి చెబితే బాగుంటుందన్నారు. మీడియా ముందు చెప్పిన ప్రతి అంశాన్ని విచారణలో చెప్పాలని చామల సూచించారు. Kavita is a part of that family. Kavita is the part of that party and also the member of Legislative Council, ex-member of Parliament. He clearly said that there was the loot of the Telangana happened. Her father was not the reason for it. Her cousins are the reason for it. Indirectly or directly, she have concluded saying that the BRS party under the leadership of KCR have looted Telangana in the Kaleshwaram project. Now she has been dismissed from the party, expelled or suspended from the party, I don't know exactly. Now it is a time for her to come clearly, not only talking on the media, she should go to the CBI or any other investigation agency and tell the facts that the BRS, then TRS party has looted the people of Telangana. Then only her statements will be validated and she will have a credit on that. వేరొక పార్టీల గురించి వేరొక పార్టీల జన వ్యవహారం గురించి మాట్లాడే అవసరం మాకు లేదు. ఒకటి మాత్రం వాస్తవం, కవిత కానీ కేసీఆర్ కానీ ఆ కుటుంబం అంతా కూడా అవినీతిలో కూరుకుపోయింది. ముఖ్యంగా కాళేశ్వరంలో దోపిడీ జరిగింది. ఆ సొమ్మంతా కూడా కేసీఆర్ కుటుంబం దోచుకుంది అన్నట్టు మాట ఇదివరకు చెప్పాము. కవిత వ్యవహారం పూర్తిగా బీఆర్ఎస్ వ్యవహారం, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. బీఆర్ఎస్లో గత 6 మాసాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారం తుదకి కవిత సస్పెండ్ దారితీసినట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాని గురించి కామెంట్ చేయదు.